Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. మేడే అంటే కార్మికుల శ్రమదినం అని, కార్మికులకు 8 గంటల పనిదినం, ఇంకా తదితర అంశాల్లో కార్మికులకు జరగవలసిన న్యాయాల గురించి ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిన నాయకులు అందరికి గుర్తుగా మేడేని జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందని, మేడే అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కార్మికులు, ఎర్ర చొక్కాలు ఖచ్చితంగా గుర్తొస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి జయప్రకాష్ నారాయణ జేపీ అన్నారు. మేడే సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంటు పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిలిపల్లి జయప్రకాష్, చింతలపూడి ఇన్ఛార్జి ఖమ్మం విజయరాజు, కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, నగర విభాగ అధ్యక్షులు, జిల్లా విభాగ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, జిల్లా విభాగ నాయకులు, కార్యకర్తలు, కార్మిక సోదరులు ఇంకా అనేక మంది పాల్గొని మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జెండా వందనం చేసి కార్మికులందరికీ కూడా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఏలూరు జిల్లాలోని కార్మిక సోదరులందరికీ మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున కార్మిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేడే అనగానే మనకు గుర్తుకొచ్చేది కార్మికుల శ్రమ ఫలితం. ఆ కార్మికుల శ్రమ ఫలితం, వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళకి పని దినాల్లో 24 గంటలు పని చేస్తున్న దాన్ని 24 గంటల పని కాదు 8 గంటల పనే మాకు చేయాలని చికాగోలో మొదలైన ఈ ఉద్యమమే, అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోయిన మనిషి ద్వారా వచ్చిందే ఈ మేడే అనేది. కాబట్టి ఈ మేడే మన భారతదేశంలో కలకత్తాలో మొదలైంది. ఆ మొదలైన ఉద్యమాన్ని అలా ప్రతి చోట కార్మికులు సాధించి, ఆ కార్మికులు వాళ్ళ యొక్క హక్కును సాధించుకోవడానికి ఈ మేడే వాళ్ళకి ఒక ఆయువు పట్టు కింద ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ ఈ మేడే రోజు ఘనంగా జరుపుకోవాలి. ఆ చనిపోయిన మనిషికి గుర్తుగా ఈ మేడే రోజుని జరుపుకోవాలని కోరుకుంటూ, ఈ మేడే ఉద్యమం రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పాలనలో ఆటో సోదరులందరికీ కూడా 10,000 రూపాయలు ఆయన అనౌన్స్ చేసి కార్మికుల మనిషిని, కార్మికుల పక్షపాతిని అని ఆయన తెలియజేశారు. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరిక ఆర్టీసీ వారికి ప్రభుత్వంలో విలీనం చేయమని, దానిని ఆయన సాహసోపేతంగా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లా గుర్తించడానికి ఆయన జీవో తెచ్చి 2019 ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన చేసిన కార్యక్రమంలో కార్మికులకి ఇది ఒక పెద్ద బహుమానం కింద ఇచ్చారు. కాబట్టి కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి. కార్మికుల యొక్క హక్కులు సాధన కావాలన్నా, కార్మికుల కుటుంబాలు బాగుండాలన్నా, వారి పిల్లలు చదువుకోవాలన్నా, వారికి ఆరోగ్యశ్రీ రావాలన్నా, ఏది కావాలన్నా చేయగలిగింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కార్మికులందరూ పాటుపడాలి. వారి హక్కులను సాధించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టుకుని నడవాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్. కార్మికుడే శుభాకాంక్షలు కార్మికులందరికీ. కార్మికులంతా ఐక్యంగా ఉండాలి. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్.